హెల్దీ పచ్చి బఠాణాల కర్రీ రెడీ. చూసారా, కావాల్సిన పదార్థాలు అవుతున్నాయి. పచ్చి బఠానీలు, పాలు, కొబ్బరి, అన్నపూర్ణ ఆకొకటి, క్యావాజీ పువ్వు కాడలు, పచ్చిమిర్చి. అంతేనండి. క్యావాజీ పువ్వు కాడలకి, కొబ్బరికి, మిరపకాయలకి మరియు పాలు వేసి మిక్సీ చేశాను. ఆ ముద్దని ఏపి ఈ పచ్చిమిర్చి ఇవన్నిటికీ వేపిన తర్వాత కొంచెం పాలు వేసే శుభ్రంగా వేపేసాను. ముద్దకి పూర్తిగా వేపేసాను. వేపేసిన తర్వాత ఆవు పాలు వేసాను. ఆవు పాలు వేసి ఆవు పాలు ఎప్పుడు వేసాను? పచ్చి బఠానీలు ఈ ముద్ద శుభ్రంగా వేగిన తర్వాత అన్నపూర్ణ ఆకు ఒకటి వేసి అందులో పాలు వేసి విజిలేసి దించేసానండి. హెల్దీ పచ్చి బఠానీల రెసిపీ రెడీ. చాలా బాగుందండి పచ్చి బఠానీల కర్రీ. ప్రెగ్నెన్సీ అయితే చాలా బాగుంటుంది. అందులో అన్నపూర్ణ ఆకు వేసిన అనమాట. 2 రోజులకి 3 రోజులకో 4 రోజులకో ఒకసారి వేస్తున్నాను. ఇతని కిడ్నీ స్టోన్ ట్రబుల్ ఎందుకు అనిపించింది అలా అని. సరేనా, ఇదేనండి మండే స్పెషల్. గ్రీన్ పీస్ని మిస్ అవ్వద్దు. గ్రీన్ పీస్తో మంచి కర్రీస్ చేసుకోండి. ఆనియన్స్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈరోజు మండే ఆనియన్స్ అయ్యాం కాబట్టి నేను ఈ రకంగా చేశాను. ఉల్లిపాయతో కూడా చేసుకోవచ్చు, క్యావాజీ బొట్టుతో కూడా చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ కూడా ఇవి చాలా మంచిది.